హాయ్ గైస్, నమస్తే. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతే టాపిక్ వచ్చేసి ఎస్ క్లాస్ పెట్రోల్ వెహికల్కి కస్టమర్ మన కంప్లైంట్ చెప్పారు. ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పవర్ విండో సమ్ టైమ్స్ వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్క్ అవ్వట్లేదని చెప్పారు. సో మనం దాన్ని కంప్లైంట్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, రైట్ సైడ్ మీకు ప్రతి వెహికల్కి మాస్టర్ స్విచ్ ఉంటుంది. రైట్ సైడ్ మాస్టర్ స్విచ్. సో ఆ స్విచ్ నుంచే మనం ఏంటంటే 4 సైడ్స్ పవర్ విండోస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది డ్రైవర్ సీట్ దగ్గర. సో మన కస్టమర్కి ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ పవర్ విండో డౌన్ అవుతుంది, కానీ పైకి లెగడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఇండివిజువల్ స్విచ్చా లేకపోతే రైట్ సైడ్ మాస్టర్ స్విచ్చా అనేది క్రాస్ వెరిఫై చేసుకుంటాము. మన టెక్నీషియన్ చెక్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ చెక్ చేసిన దాన్ని బట్టి మనకి ఫైండ్ అవుట్ అయిందంటే రైట్ సైడ్ మాస్టర్ స్విచ్లోనే కంప్లైంట్ ఉందని చెప్పడం జరిగింది. సో మనం రైట్ సైడ్ డోర్ ప్యాడ్ ఓపెన్ చేసేసి రైట్ సైడ్ మాస్టర్ స్విచ్ని కొత్తది వేయడం జరిగింది. వేసుకున్న తర్వాత మరలా క్రాస్ వెరిఫై చేసుకున్నాము. క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత కస్టమర్కి మనం డెలివరీ ఇచ్చేయడం జరిగింది. సో ఇలా కంప్లైంట్స్ అనేవి మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. కొన్ని ఏంటంటే ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది ఒక్కోసారి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను ఇంకా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇలా అప్డేట్ చేసి మిమ్మల్ని చాలా డౌట్స్ తెలియపరిచేలా చేస్తాను. సో నేను ఛానల్ అనేది కొత్తగా పెట్టాను కాబట్టి కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ నేను సరిదిద్దుకుంటాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.